నోకియా 1100 కీప్యాడ్ ఫోన్. ఈ ఫోన్‌కి 1980s కిడ్స్‌కి ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది. ఈ ఫోన్ యొక్క విలువ మా జనరేషన్‌కి తెలిసినంత ఎవ్వరికీ తెలిసుండదు. అప్పట్లో ఈ ఫోన్ ఒక సెన్సేషన్. ముఖ్యంగా దానిలో ఉన్న స్నేక్ గేమ్. నేనైతే అసలు ఆడుతూనే ఉండేవాడిని. రికార్డుల మీద రికార్డులు. 1000 పాయింట్లు, 2000 పాయింట్లు ఎప్పుడు ఫ్రెండ్స్‌తో కూర్చొని రికార్డులు సాధించాలి. అందరికంటే మన రికార్డ్ ఎక్కువ ఉండాలని చెప్పి అప్పట్లో ఈ స్నేక్ గేమ్ అనేది సెన్సేషన్ అనమాట. ఇప్పటికి కూడా ఎన్ని జనరేషన్స్ మారినా, ఎన్ని రకాల ఫోన్‌లొచ్చినా, నోకియా 1100 కీప్యాడ్ ఫోన్ ఈజ్ నంబర్ 1. అది అతిశయోక్తి గాదు. ఇప్పుడు నోకియా 1100 అనేది కనుమరుగైపోయింది. ఇప్పటికి కూడా నోకియా 1100 ఎక్కడన్నా అమెజాన్‌లో దొరికినా, ఫ్లిప్‌కార్ట్‌లో దొరికినా కొనడానికి కొన్ని వందలు కాదు, లక్షల మంది రెడీగా ఉంటారు. దాని క్రేజ్ అలాంటిదనమాట. సో, ఆ క్రేజ్‌ని జనాలకి అందుబాటులోకి తీసుకురావడానికి నోకియా ఒక అడుగు ముందుకేసి, ఎందుకంటే ఇప్పటికి కూడా ఆ కీప్యాడ్ ఫోన్స్‌ని వాడడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకవేళ ఒక పక్కన మనకి స్మార్ట్ ఫోన్ ఉన్నా గానీ, ఇంకొక పక్క కీప్యాడ్ ఫోన్ యూజ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు చాలా మందున్నారు. పల్లెటూరులో అయితే ఇంకా అది ఎక్కువనమాట. సో, ఇవన్నీ కన్సిడర్ చేసి ఇప్పుడు నోకియా వాళ్ళు కీప్యాడ్‌తో పాటు కొంచెం ఎక్స్‌ట్రా అడ్వాంటేజెస్ యాడ్ చేసి నోకియా 1100 రీవర్షన్ అంటే 2.0 అనుకోండి. 'పుష్ప 1', 'పుష్ప 2' లాగా అనమాట. గేదెలేలాగా. సో, మన ముందుకి నోకియా 5జీ 1100 నోకియా 1100 5జీ మన ముందుకు రాబోతుంది. యాక్చువల్‌గా 2025 ఎండ్‌లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ అది 2026 మూవ్ అయింది. మోస్ట్ ప్రాబబ్లీ ఇంక 1 ఆర్ 2 మంత్స్‌లో ఇది గ్రాండ్ లాంచ్ అవ్వబోతుంది. ఖచ్చితంగా నోకియా 1100 పేరు వినంగానే కనెక్ట్ అయ్యేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. మెయిన్‌గా మా జనరేషన్ వాళ్ళు. మెయిన్‌గా నేననుకోండి. సో, అలాంటి ఆ ఫోన్ రిలీజ్ అవుతుందంటే అంటే అప్డేటెడ్ వెర్షన్ అంటే కీప్యాడ్‌తో పాటు అన్ని ఆప్షన్స్ 5జీ ప్లస్ అన్ని యాప్‌లు అవైలబిలిటీలో ఉండేలాగా స్మార్ట్ ఫోన్‌కి తగ్గట్టు కీప్యాడ్ వెర్షన్‌లో మన ముందుకు రాబోతుంది. సో, నోకియా 1100 మళ్ళీ రీ ఎంట్రీ అవ్వబోతుంది. కొన్ని ఆల్మోస్ట్ లైక్ 20 ఇయర్స్ 25 ఇయర్స్ తర్వాత అదే 25 ఇయర్స్ మోర్ దెన్ 25 ఇయర్స్ అనుకుంటా. 25 ఇయర్స్ తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ అవ్వబోతుంది. ఖచ్చితంగా దానికి క్రేజ్ అయితే ఉంటది. అంటే ఐఫోన్‌కి తగ్గ క్రేజ్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అతిశయోక్తి అయితే లేదు. సో, నోకియా 1100 రీ ఎంట్రీ అవ్వబోతుంది. సో, అదే కొత్త న్యూస్. సో, నోకియా 1100 వినంగానే బాగా కనెక్ట్ అయ్యాననమాట. కనెక్ట్ అయిన తర్వాత దాని గురించి ఒక వీడియో చేయాలి. నోకియా 1100 5జీ ఎలా ఉండబోతుందని దాని స్పెసిఫికేషన్స్, దాని మోడల్స్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. చూసి మీరు కూడా గెట్ రెడీ టు గెట్ నోకియా 1100 ఇన్ రీ వెర్షన్ 'పుష్ప 2' లాగా. సో, అంతే. ఇంతకని చెప్పడానికి ఏమీ లేదు. జై హింద్ శ్రీనివాస్ అని